వెల్కమ్ టు నీరీస్ ఇంపీరియల్ ఛానల్. అందరికీ నమస్కారము. ఈ వీడియోలో మనం చెప్పుకుంటున్న విషయము లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు. లలితా సహస్రనామాలు మనిషి యొక్క మానసిక పరిస్థితిని ఎటువంటి మార్పులు తీసుకొస్తాయి అనే విషయము చెప్పుకుంటూ ఒక్కొక్క నామమే ఎలా ప్రభావితం చేస్తుంది అని వివరంగా చెప్పుకుంటున్నాము. ఇదివరకు వీడియోలో 164 శ్లోకాల వరకు అందులో నామాలన్నీ చెప్పుకున్నాము వివరంగా. ఈరోజు ఈ వీడియోలో 165వ శ్లోకంలోని నామాలు ఒక్కొక్క నామమే ప్రత్యేకంగా ఎటువంటి ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది అనేది చెప్పుకుంటాము. ముందుగా శ్లోకము 165వది. ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి. ఇందులో ముందుగా ధర్మాధార అనే నామాన్ని చూద్దాం. ధర్మాధార అంటే ధర్మమునకు ఆధారభూతమైనది అని. ఇక్కడ ఏంటంటే మ్యూచువల్గా అన్నమాట. అమ్మవారు ధర్మానికి ఆధారభూతమైనది, ధర్మము అమ్మవారికి స్వరూపమైనది అన్నమాట. అందుకే ధర్మాన్ని ఆచరించడము అంటే భగవంతుణ్ణి ఆరాధించడమే. అందుకే భగవంతుణ్ణి ఆరాధిస్తే మనకి ఎలా మేలు జరుగుతుందో ధర్మాన్ని ఆచరించినా అది మనల్ని రక్షిస్తుంది. మనము సామాజికంగా అంటే సాధారణంగా ఏం చెప్పుకుంటాం, ధర్మాన్ని రక్షించండి అది మనల్ని రక్షిస్తుంది అంటారు కదా. ధర్మాన్ని ఎవరు రక్షించాల్సిన అవసరం లేదు, దాన్ని ఆచరిస్తే చాలు. ఎందుకంటే ధర్మాన్ని రక్షించే అంత బలహీనంగా ఏమీ ఉండదు కదా. ఆచరిస్తే మేలు జరుగుతుంది, ఆచరింపకుండా అధర్మ మార్గం వైపు వెళ్తే మనకు చెడు జరుగుతుంది, అంతే. కాబట్టి ధర్మాన్ని మనము ఆచరించాలి, అప్పుడే మనము రక్షింపబడతాము. ఇక్కడ ధర్మాధార అంటే కేవలం మనం చెప్పుకునే మంచి చెడుల విషయంలో ధర్మం అనే కాదు, ఇంకా కొన్ని ధర్మాలు ఉన్నాయట. అదేంటి అంటే ప్రతి వస్తువుకు కొన్ని ధర్మాలు ఉంటాయి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఉప్పు ఉందనుకోండి, ఉప్పు యొక్క ధర్మం ఏంటి అంటే కూరలకు ఉప్పుతనాన్ని ఇవ్వడము, రుచిని ఇవ్వడము. మేఘాలున్నాయి, వర్షించడం అనేది వాటి ధర్మము. అంటే వాటి క్యారెక్టరిస్టిక్స్ లేదా వాటి ప్రాపర్టీస్ని ధర్మము అంటారనమాట. ఈ విధంగా ఈ విశ్వంలోని ప్రతి దానికి ఉన్న ధర్మములకు ఆధారమైనది అని ఈ నామానికి అర్థం అనమాట. మరి మనిషి యొక్క ధర్మం ఏంటి? ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండడము, బాధ్యతలు నిర్వహించడము, ఎదుటివారి పట్ల వినయంగా గౌరవంగా ప్రవర్తించడం, ఇలాంటి ధర్మాలు అనేవి ఉండాలి కదా మనిషికి. ఈ నామ ప్రభావంతో మనలో ధర్మము అనేది ధర్మపరంగా నడుచుకోవాలి, మన బాధ్యతలు మనం నెరవేర్చాలి అనే ఒక స్ఫురణ కలుగుతుంది. అంటే ధర్మపరంగా లేని వాటి మీద మనకు మనసు మారి మన పరిధిలో మనం ధర్మాన్ని ఆచరించేందుకు మనసు స్థిరం అవుతుంది. అంటే ఒక్కొక్కసారి ఒకవేళ అవి మన పరిధిలో లేని కొన్ని ధర్మాన్ని అతిక్రమించేవి ఉంటే వాటికి దూరంగా ఉంటామన్నమాట. అంటే ఎక్కడ ధర్మపరమైన పనులు జరుగుతుంటాయో అక్కడే మనము ఉండాలనిపిస్తుంది, ధర్మమే ఆచరించాలనిపిస్తుంది మనకి. తర్వాతి నామం ధనాధ్యక్ష. ఇది 885వది. అంటే నామాల సంఖ్య కూడా చెప్పుకుంటే మనం ఎక్కడున్నామనేది తెలుస్తుంది. అంటే ధనమునకు అధికారిణి అని, అధ్యక్షురాలు అని. మామూలుగా మనము ధనము అంటే మనము లక్ష్మీదేవి ఫోటో చూసినప్పుడు కరెన్సీ నోట్లు, బంగారు కాయిన్స్ ఇవి చూస్తాం. కానీ నిజానికి ధనం అంటే అవి కాదట. మనం శ్రీ సూక్తం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం ధనం అంటే ఏంటి అని. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే అని చెప్పుకున్నాం కదా. అంటే ఆ శ్రీ సూక్తంలో అమ్మ మాకు ధనాన్ని ఇవ్వు అని కోరుకుంటూ, అంటే ఎటువంటి ధనాన్ని ఇస్తుంది అమ్మవారు అని చెప్పుకునేటప్పుడు, అంటే ఫలశ్రుతిలాగా చెప్పుకునేటప్పుడు మనకు అగ్నిని, వాయువుని, సూర్యుడిని, తర్వాత వసువులను, వీటిని ధనముగా ఇస్తుందంట. నిజానికి ధనము అంటే సంపద అనమాట. మనం పోషింపబడడానికి ఏవైతే అవసరమవుతాయో అవన్నీ కూడా మనకి ధనము లేదా సంపద. మన దగ్గర నోట్ల కట్టలు లేదా బంగారు కాసులు ఉన్నా కూడా అవి నేరుగా మనకి ఉపయోగపడవు కదా. మళ్ళీ వాటిని మనకు సంపద రూపంలోకి మార్చుకోవాలి మనము. కాబట్టి అటువంటి అవసరం లేకుండా మనకు ప్రత్యక్షంగా ఏవైతే శాశ్వతంగా మనకు క్షేమాన్ని ఇస్తాయో, ప్రయోజనాన్ని ఇస్తాయో వాటినే సంపదలుగా చెప్పుకుంటాము. అటువంటి సంపదకి అమ్మవారు అధ్యక్షురాలు అని ఈ నామంలోనే అర్థం అన్నమాట. మరొకటి ఏం చెప్తున్నారంటే ముందు నామంలో ధర్మము అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ధనాధ్యక్ష అన్నప్పుడు ఎటువంటి ధనానికి అంటే ధర్మ మార్గంలో మనం సంపాదించిన ధనానికి మాత్రమే ఆమె అధ్యక్షురాలు. దాన్ని ఆమె రక్షిస్తుంది. అధర్మంగా సంపాదించిన ధనాన్ని ఆమె బాధ్యత తీసుకోదు. కాబట్టి ఎప్పుడూ మనము ధర్మ మార్గంలోనే ధనాన్ని ఆర్జించాలి. అటువంటి ధనానికే మనల్ని అధిపతిని చేస్తుంది అమ్మవారు. మనకి మన పురాణాల ప్రకారం ధనాధ్యక్షుడు, ధనానికి అధిపతి ఎవరు అంటే కుబేరుడు అని చెప్పుకుంటాం కదా.
కుబేరుడికి కూడా ఊరికే రాలేదన్నమాట ధనాధిపతి హోదా. అతను ఎంతో అమ్మవారిని ఉపాసించాడు. అతడు చేసే లావాదేవీలన్నీ కూడా చాలా ధర్మంగానే ఉంటాయి. ఆ విధంగా మనం కూడా ధర్మంగా ఆచరిస్తే అంటే ఆర్జిస్తే మనం ఎంత కుబేరులమైనా కూడా మన ధనానికి మన సంపదకి అమ్మవారు రక్షణగా నిలుస్తుంది. సరే, ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం. ఇందాక చెప్పుకున్నట్టే మన మనసు కరెన్సీ నోట్లపైకి, బంగారు, ఆస్తులు మొదలైన వాటి మీద మనస్సు నిలబడకుండా మన నిజమైన సంపద ఏదో తెలుసుకొని మనం పడ్డ శ్రమకి అంటే మనం కష్టంగా సంపాదించిన దానికి మనం నిలబెట్టుకున్న సంపదకు మాత్రమే మనము యజమానులను కావాలి అనే ఒక మనస్తత్వం ఏర్పడుతుంది మనలో. అంటే శ్రమ పడకుండా వచ్చే ఆదాయాల్ని, ఆ సంపాదనని మనము ఆశించకుండా, శక్తి వంచన లేకుండా శ్రమ పడుతూ భగవంతుడిచ్చిన దానికి అధ్యక్షులము కాగలము. తర్వాతి నామం ధనధాన్య వివర్ధిని. అంటే ఇక్కడ ధన అంటే ధనము, ధాన్య అంటే ధాన్యమును, వివర్ధిని అంటే విశేషంగా వర్ధిల్లింపజేయునది అని. ఇందాక ధనం అంటే ఏంటి చెప్పుకున్నాము. ఇక్కడ ధాన్యము అంటే మరి సూర్యుడు, వరుణుడు, వాయువు మొదలైన వాళ్ళని సంపదలుగా చెప్పుకున్నాము, ధనముగా చెప్పుకున్నాము. మరి మనకి శరీర పోషణకి ఆహారం కావాలి కదా. భూమి నుంచి వచ్చే వివిధ రకాల పంటలు, తర్వాత రకరకాల వసతులు మొదలైన వాటిని ధాన్యము అంటారనమాట. అంటే పశువుల నుంచి వచ్చే సంపద కావచ్చు, భూమి నుంచి పండినవి, ఇవన్నీ కూడా మనకు ధాన్యము లాగా అనమాట. అంటే అవి మన శరీరాన్ని పోషిస్తాయి. కాబట్టి ఈ విధంగా అటు సూర్యచంద్రుడు మొదలైన వాటిని, ఇటు మనకు పోషణకు కావాల్సిన ఈ ధాన్యాలని అన్నింటినీ కూడా వర్ధిల్లింపజేయనది. కాబట్టి అమ్మవారికి ఈ నామం వచ్చింది. ఈ నామ ప్రభావం ఏంటంటే మనం ధర్మాచరణలో సంపాదించిన దాన్ని, అంటే ధర్మబద్ధంగా సంపాదించిన దాన్ని విచక్షణతో అందరితో పంచుకోగలిగే ఒక మానసిక పరిస్థితి కలుగుతుంది. అంటే ఎవరైనా అతిగా దానం చేస్తున్నా, అతిగా లోభత్వాన్ని కలిగి ఉన్నా వారిలో ఈ వారి యొక్క సంపదను ఏ విధంగా నలుగురితో పంచుకోవాలి అనేది తెలియని ఒక అంటే విచక్షణ లేదు అని చెప్పుకోవచ్చు అనమాట. అతిగా దానాలు చేయకూడదు. అతిగా దానాలు చేస్తున్నారు అంటే వాళ్ళు ధర్మంగా సంపాదిస్తున్నారా అనేది అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ధర్మంగా సంపాదించే వాళ్ళు అపాత్ర దానాలు చేయరు. అంటే ఎవరికి దానం చేయాలి, ఎంత దానం చేయాలి అనే జాగ్రత్తలతో ఉంటారు. కాబట్టి వీళ్ళకి ధనాన్ని ఇతరులతో పంచుకున్నా కూడా మరింత పంచే కొద్దీ పెరుగుతూ ఉంటుందన్నమాట వీరి ధనము. ఇటువంటి ఒక మానసిక స్థితి అనేది మనలో కలుగుతుంది. తర్వాతి నామం తర్వాతి ఇదే శ్లోకంలోనే విప్రప్రియ. విప్రప్రియ అంటే నిజానికి ఇక్కడ విప్రులు అంటే బ్రాహ్మణులు లేదా బ్రాహ్మణుల యందు ప్రీతి కలది అని. అంటే బ్రాహ్మణులు అంటే ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నారు, విశ్లేషణగా చెప్తున్నారు. ఏంటంటే విప్ర అంటే విశేషమైన ప్రజ్ఞ కలిగి వేద సహిత కర్మలు చేయువారి యందు ప్రీతి కలది అని అర్థం అన్నమాట. కేవలము పుట్టుకకు బ్రాహ్మణ జన్మ అని కాదు, వేదాలు చదివి వాటి యందు విశేషమైన ప్రజ్ఞను పొంది వేద విహిత కర్మలు చేసేవాడు విప్రుడు అనమాట. అటువంటి విప్రులు అంటే ఇష్టపడేది అమ్మవారు అనమాట. అలాగే బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు అని కూడా చెప్తున్నారు కదా. ఆ విధంగా ఎవరు పడితే వాళ్ళు బ్రాహ్మణులు, విప్రులు అయిపోరు. వాళ్ళకంటూ కొన్ని సంస్కారాలు ఉంటేనే వాళ్ళు విప్రులు లేదా బ్రాహ్మణులు అవుతారు. కాబట్టి అటువంటి వారు అంటే వారి సేవలంటే ఇష్టపడేది అమ్మవారు. ఈ నామ ప్రభావంతో మనం కూడా ఎవరైనా ఏదైనా మంచి ప్రజ్ఞ కలవారిని అంటే ధర్మంగా నడుచుకుంటూ వారిలో ఒక మంచి ప్రజ్ఞ ఉంటే అటువంటి వారిని ఇష్టపడే ఒక మనస్తత్వం ఏర్పడుతుంది. అటువంటి వారిని ఆచరించాలి అనే తత్వం మనలో ఏర్పడుతుంది. ఆచరించాలి కదా, అనుసరించాలి అని వారిలోని సమర్థతని, జ్ఞానాన్ని ఇష్టపడుతూ ఉంటామన్నమాట. తర్వాత నామం విప్రరూప. అంటే విప్రుల రూపముగా ఉండునది అని. ఇందాక చెప్పుకున్నాము విప్రుడు అంటే ఎవరు అని చెప్పి. ఆ విధంగా అటువంటి విప్రుల రూపంలో ఉండేది అని అర్థం అనమాట. వేదవేత్తలైన విప్రుల రూపముగా ఉండేది అని. ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం. విప్రుల వంటి వారి నుంచి ఎన్నో విషయాల్ని నేర్చుకోవాలి అనే ఒక మానసిక ధోరణి మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా విప్రులను గౌరవిస్తూ మనము వాళ్ళను అనుసరిస్తూ తర్వాతి తరాల వారికి కూడా వేదవేత్తలను, విప్రులను గౌరవించాలి అని ఒక ఆదర్శంగా ఉంటాము. తర్వాతి నామం విశ్వభ్రమణకారిణి. అంటే విశ్వము యొక్క భ్రమణమునకు కారణమైనది అని. ఈ విశ్వం అంతా ఒకేలాగా ఒకచోటే ఉన్నట్టుగా ఉండదు కదా, భ్రమణం చెందుతూ ఉంటుంది కదా. మరి అలా భ్రమణం చెందడానికి కారణం ఎవరు అంటే
ఈ విశ్వాలని సృష్టించిన అమ్మవారే అన్నమాట. ఈమె కేవలం విశ్వభ్రమణానికి మాత్రమే కాదు, మనుషులు లేదా జీవుల యొక్క మనస్సులను వాటిని కూడా చేయగలదనమాట. అంటే అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనలోని లక్షణాలని అంటే భ్రమింపజేసి రకరకాల విషయాల్లో వినియోగించి ఈ విశ్వాన్ని అలా భ్రమణము చేయిస్తుందన్నమాట. ఈ నామ ప్రభావం చూద్దాం. మనలో వేదముల పట్ల, బ్రహ్మజ్ఞానము పట్ల ఆసక్తి పెరుగుతుంది. కేవలం భౌతికమైన విషయాలను మాత్రమే కాకుండా, అంటే ఇహపరమైన విషయాలే కాకుండా, ఇహపర అనకూడదు, ఇహమైన ఈ భౌతికమైన విషయాల పట్లనే కాకుండా పరమైన విషయాలను కూడా తెలుసుకోవాలి అనే ఒక తత్వం కలుగుతుంది. పరమైన విషయాల జ్ఞానార్జనకు ఆ వైపు మనసు అంటే ఆ విషయాన్ని తెలుసుకోవడము అనేది మనసుకు అలవాటు అవుతుంది. తర్వాతి శ్లోకము, విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి అయో నిర్యోని నిలయ కూటస్థాకుల రూపిణి. ఇది 166వది. ఇందులో ముందుగా విశ్వగ్రాస అనే నామాన్ని చెప్పుకుందాం. ఈ నామము 890వ సంఖ్య గలది. ఈ నామానికి అర్థం ఏంటంటే విశ్వమంతటిని గ్రాసముగా తీసుకునేది, అంటే ఆహారంగా తనలోకి తీసేసుకునేది అని, లేదా తనలోకి గ్రహించున్నది అని కూడా అర్థము. మనము మహాగ్రాస అనే నామం చెప్పేటప్పుడు చెప్పుకున్నాము. ఈ మహాగ్రాస అనేది 752వ నామము. అంటే ఇది ఎందులో ఉంది అంటే 145వ శ్లోకంలో ఉంది. అప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, గ్రాసము అంటే ఎక్కువగా నమలకుండా మృంగేదాన్ని గ్రాసము అంటారంట. మరి నమిలి తినేదాన్ని ఏమంటారు అంటే అసనము అంటారట. అందుకే పశువులకి పశుగ్రాసము అని ఎందుకంటారు అంటే అవి ఎక్కువగా నమలవు, మింగేస్తాయి, తర్వాత తీరిగ్గా నెమరేసుకుంటూ ఉంటాయి కదా. ఆ విధంగా ఇక్కడ అమ్మవారు విశ్వాలన్నింటినీ సృష్టించి మళ్ళీ తనలోకి తీసేసుకుంటుంది, సులభంగా తీసేసుకుంటుంది కాబట్టి విశ్వగ్రాస అన్నారు. అంటే ఈ సకల ప్రపంచాలన్నింటినీ ఆహారంగా మృంగునది అని. సరే, ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం. మనలో ఎంతటి విషయాన్నైనా మనసులో అలాగే దాచుకోగలిగే ఒక శక్తి కలుగుతుంది. అంటే విపరీతమైన ఆనందాన్ని ఇచ్చే విషయం కావచ్చు, తీవ్రమైన బాధని కలిగించే విషయం కావచ్చు, ఏదైనా కూడా మనసులోనే ఇముడ్చుకోగలిగే శక్తి అనేది మనకు ఏర్పడుతుంది. అంటే దాన్ని అవసరమైతే తప్పితే బయట పెట్టాలి అనే దాని పట్ల విచక్షణను కలిగి ఉంటారు. ఈ విచక్షణని మెంటల్లీ బ్యాలెన్సింగ్ అంటారు కదా, అది కలుగుతుంది. తర్వాత నామం విద్రుమాభ. విద్రుమము అంటే పగడం అన్నమాట. ఆభ అంటే ప్రకాశము కలది, అంటే పగడము వంటి లేదా పగడముల యొక్క ప్రకాశము కలది అని చెప్పొచ్చు. అంటే పగడములు ఒక రకమైన ఎర్రని రంగులో ఉంటాయి కదా. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటి అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు ఉండే ఎర్రదనానికి, అస్తమించేటప్పుడు ఉండే ఎర్రదనానికి కాస్త తేడా ఉంటుందట. ఈ పగడపు రంగు అనేది అస్తమించేటప్పుడు ఉంటుందట. అంటే ఇదివరకు నామంలో మనము ఈ విశ్వాలన్నింటినీ అమ్మవారు తనలోకి లీనం చేసేసుకుంటుంది అన్నాం కదా. అంటే అర్థం ఏంటంటే ప్రళయము అని కదా అర్థము. ప్రళయము అంటే అస్తమయము అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ సమయంలో అమ్మవారు ఎలా ఉంటుందంటే ఈ రంగులో ఉంటుందట. అస్తమిస్తున్న సూర్యుడు ఏ విధంగా ఎర్రగా ఉంటాడో, పగడపు రంగులో ఉంటాడో ఆ విధమైన రంగులో ఉంటుందట. కాబట్టి పగడపు రంగు కాంతితో ప్రకాశించున్నది అనే అర్థం వస్తుంది కాబట్టి ఈ నామం ఉంది. మరి ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం. మనము ఒక స్థిరమైన మనస్తత్వంతో ఉండి జ్ఞానాన్ని పెంచుకొని ఆ జ్ఞాన సంపదతో మనము ఒక రకమైన కాంతిని కలిగి ఉంటామట. మనం చూస్తుంటాం కదా, జ్ఞానులు ఒక రకమైన మంచి ముఖ కాంతిని కలిగి ఉంటారు. వారిలో నా కాంతికి కారణము వారిలో ఉన్న జ్ఞానమే అనమాట. ఆ జ్ఞానము తాలూకు వెలుగులు ముఖంలో కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా మనము కూడా వేదాల్లోని విషయాలు తెలుసుకొని, పరమైన విషయాలను తెలుసుకొని, మైండ్ని బ్యాలెన్సింగ్గా ఉంచుకొని, జ్ఞానాన్ని పెంచుకొని మంచి కాంతివంతమైన తేజోవంతమైన ముఖ స్వరూపాన్ని కలిగి ఉంటాము. తర్వాత నామం వైష్ణవి. వైష్ణవి అంటే విష్ణు సంబంధమైన స్త్రీ రూపము అనమాట. అంటే విష్ణువు స్త్రీ రూపంలో ఉంటే వైష్ణవి అంటారనమాట. అంటే మోహిని అవతారం అనుకోండి. మరొక అర్థం ఏంటి అంటే లక్ష్మీ స్వరూపురాలు అని కూడా చెప్తున్నారు. ఈ నామ ప్రభావం ఏంటి అంటే మనలో ఉన్న జ్ఞానకాంతి వ్యాప్తి చెందేందుకు ప్రయత్నాలు చేస్తాము. అంటే జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ నలుగురికి ఆ జ్ఞానాన్ని అందిస్తూ మన ఖ్యాతిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తాము. తర్వాత నామం విష్ణు రూపిణి. ఈ నామం కూడా
పూర్తిగా విష్ణు లక్షణములతో గల రూపము గలది అని. శ్రీ మహావిష్ణువుకి లలితా పరమేశ్వరికి తేడా లేదు. అందుకే లలితా సహస్రనామాల్లో వచ్చే చాలా నామాలు విష్ణు సహస్రనామంలో చూసేవన్నీ చాలా మటుకు లలితా సహస్రనామంలో చెప్పుకుంటాం మనము. ఇంకో విషయం కూడా చెప్పుకున్నాం మనం. బాలా అనే నామం చెప్పేటప్పుడు బాలాజీ అనే నామం, ఆ పేరు వెంకటేశ్వర స్వామికి ఎందుకు వచ్చింది అంటే, అమ్మవారు బాలా త్రిపుర సుందరి విష్ణు రూపంలో ఉంది కాబట్టి అక్కడ బాలాజీ అనే నామం వచ్చింది అని చెప్పుకున్నాం. అందుకే విష్ణువుకి లలిత అమ్మవారికి తేడా లేదు. ఈ నామ ప్రభావం ఎలా ఉంటుంది అంటే, మనము ఇతరులకు పంచుతున్న జ్ఞానము అనేది ఆ ఇతరులకు అది పోషణ శక్తి కావాలి అని కోరుకుంటాము. అంటే అది ప్రయోజనకారి కావాలి అనే ఒక విశాల మనస్తత్వం మనలో ఏర్పడుతుంది. అంటే ఇతరులకు మనలో ఉన్న జ్ఞానాన్ని పంచినంత మాత్రాన సరిపోదు, వారి యొక్క క్షేమాన్ని, మనం పంచిన ఈ జ్ఞానాన్ని వాళ్ళు సద్వినియోగం చేస్తున్నారు కదా అనే ఒక స్ఫురణను కలిగి ఉంటాము. దేన్నైనా ఎవరికైనా దానం చేయొచ్చు కానీ, అంటే అపాత్ర దానం చేయకూడదు అంటారు కదా, దేన్నైనా దానం చేయొచ్చు కానీ ఏ వస్తువునైనా వేదపరమైన జ్ఞానాన్ని లేదా శాస్త్రపరమైన జ్ఞానాన్ని ఎవరికి పడితే వాళ్ళకి పంచకూడదనమాట. కాబట్టి మనం పంచుతున్న ఈ జ్ఞానము ఏ విధంగా వినియోగింపబడుతోంది అని జాగ్రత్తగా చూస్తూ ఇతరుల శ్రేయస్సును కోరే వాళ్ళం అవుతాము. తర్వాత నామం అయోనిహి, అంటే ఉత్పత్తి స్థానము లేనిది అని. జీవులన్నీ తల్లి గర్భం నుంచి బయటకు వస్తాయి కదా, కానీ అమ్మవారికి అలా ఒక తల్లి గర్భంలో ఉండడము, అక్కడి నుంచి బయటికి రావడం ఇలాంటివి ఏవి ఉండవు కాబట్టి ఆమెని అయోనిహి అన్నారు. తనకు పుట్టుక లేదు, అంటే జన్మము లేదు, నాశనము లేదు కాబట్టి ఆమె అయోని అని పిలువబడింది. తర్వాత ఈ నామ ప్రభావం చూద్దాం. ఇందాకటి నామంలో మనం చెప్పుకున్నాం, మనం పంచిన జ్ఞానము సద్వినియోగపడాలి అని కోరుకుంటాము అని అన్నాం కదా. అలా ఈ జ్ఞానం అనేది తర్వాత ఒక పరంపరగా అందరికీ అందాలి, తరతరాలకు అందాలి అనే ఒక నిష్కామ మనస్తత్వము ఏర్పడుతుంది. ఎవరైతే ఈ విధంగా జ్ఞానాన్ని పరంపరలుగా తరతరాలకు పంచుతూ ఉంటారో వారు ఆ జ్ఞాన రూపంలోనే జీవిస్తూ ఉంటారు. ఇటువంటి వారికి పునర్జన్మలు ఉండవు అని చెప్పి మన పెద్దవాళ్ళు అంటుంటారు. తర్వాత నామం యోని నిలయ, అంటే ఉత్పత్తి స్థానమునకు నిలయమైనది అని. ఆమెకంటూ ఒక ఉత్పత్తి స్థానం లేదు కానీ బట్ ఆమె మాత్రం ఉత్పత్తి స్థానమునకు నిలయం అనమాట. ఈ నామం మనుషుల యొక్క మానసిక స్థితిలో ఎటువంటి మార్పును తెస్తుందో చూద్దాం. ముందు నామంలో చెప్పుకున్నట్టు మన జ్ఞానము తరతరాలకు పరంపరగా అలా వెళ్ళాలి అని అనుకుంటాం కదా. మరి మనలోని ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వీరితోనే మొదలవ్వలేదు కదా, మనతోనే మొదలవ్వలేదు. మనం కూడా ముందు తరాల నుంచి, ముందు వారి నుంచి నేర్చుకున్నాము. అంటే అమ్మవారు తన కార్యకలాపాలని మన ద్వారా నిర్వహించడానికి, అంటే మన ముందు తరాల వారి నుంచి మన తర్వాతి తరాల వారికి ఏదైనా అందివ్వాలి అంటే మనల్ని ఒక వారధిలాగా, ఒక వంతెనలాగా లేదా ఒక ఉపకరణములాగా, అంటే ముందు తరాల వారికి తర్వాత తరాల వారికి మధ్యలో జ్ఞానాన్ని చేరవేసే ఒక వాహికలాగా భావిస్తాము. అంటే ఇలా ఎందుకు భావిస్తాము అంటే, భగవంతుడు చేస్తున్న తన కార్యకలాపాలలో మనము కూడా ఒక చిన్న పాత్ర అనే స్ఫురణ అనేది మనలో అహంకారం పెరగనీయకుండా మరింత ఇతరులకు ప్రయోజనాలని చేసే పనుల వైపు మళ్ళేటట్లు చేస్తుంది. తర్వాత నామం కూటస్థ, అంటే చెక్కు చెదరకుండా ఎప్పుడు ఒకే విధంగా ఉండేది అని అన్నమాట. కూటము అంటే మరొక అర్థం ఏంటంటే ఏదైనా సముదాయము అని. అంటే మనలో కొన్ని కూటములు ఉంటాయి, వాగ్భవాది కూటములు ఇట్లా ఉంటాయి కదా, అటువంటి కూటములలో ఉండేది అని కూడా అర్థము. మరొక అర్థం ఏంటంటే అజ్ఞానమునకు అధ్యక్షురాలట. అంటే మామూలుగా జ్ఞానానికి అధ్యక్షురాలు అంటాం, కానీ ఇక్కడ అజ్ఞానమునకు ఎందుకు అధ్యక్షురాలు అంటే, అజ్ఞానం వల్లే మనము లేదా అజ్ఞానముతోనే ఈ సంసారంలో నడుస్తూ ఉంటాము. ఆ విధంగా కూడా అజ్ఞానమును కూడా ఇచ్చి, అంటే జ్ఞానమును ఇచ్చేది అమ్మవారే, అజ్ఞానమును ఇచ్చి కూడా కొన్ని మోహాల్లో పడివేసేది అమ్మవారే కాబట్టి అందుకు కూటస్థ అన్నారు, అజ్ఞానానికి అధ్యక్షురాలు అని అన్నారు. ఈ నామ ప్రభావం చూద్దాం. మన ద్వారా నెరవేరుతున్న ఈ జ్ఞానము అనే ప్రవాహము, అంటే మన ముందు తరాల నుంచి మనకి, మన నుంచి తర్వాత తరాల వారికి ఇలా ప్రవహిస్తూ ఉంది కదా. ఈ జ్ఞానము ఎక్కడ చెక్కు చెదరకుండా ఉండేందుకు బాధ్యతను తీసుకోవాలి అనే స్ఫురణ కలుగుతుంది. అంటే ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే, వేదాలు
ఎప్పుడు జనించాయో ఎప్పుడు మొదలయ్యాయో తెలీదు, కానీ ఇప్పటి వరకు అవి ఇంకా మనలో మన మధ్య మనల్ని నడిపిస్తున్నాయి. అంటే వేదములే కాదు, ఇంకా శాస్త్రాలు కావచ్చు, కొన్ని కావ్యాలు కావచ్చు, ఇంకా చెప్పాలంటే మన ప్రత్యక్షంగా చెప్పుకుంటున్నాం మహాభారతము, రామాయణము, ఇవి జరిగి ఎన్నో యుగాలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి అంటాం కదా. అవి ఇప్పటికీ ఇంకా మనలో ఎందుకు మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి అంటే ఎంతోమంది జ్ఞానులు, వేదవేత్తలు ఆ జ్ఞానాన్ని మనకి ఏమాత్రం చెక్కు చెదరనీయకుండా మన దాకా చేర్చారనమాట. అదేవిధంగా మనం కూడా తర్వాత రాబోయే తరాలకి ఇంతే పదిలంగా అందివ్వాలి అనే విచక్షణ, ఆ జ్ఞానము మనలో ఏర్పడుతుంది. తర్వాతి నామం కులరూపిణి, అంటే కులము యొక్క రూపముగా ఉన్నది అని. ఇక్కడ కులము అంటే వంశము అని ఒక అర్థం ఉంది, ఆధారమైనది అని కూడా ఆ అర్థం ఉంది. అంటే మనకి మన శరీరానికి ఆధారం ఏంటి? వెన్నెముక కదా. ఈ వెన్నెముక వెంటనే కొన్ని నాడులు ఉంటాయి, సుషుమ్న నాడి ఇలా ఉంటాయి. కులకుండాలయ అనే నామం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం మనము. ఆ విధంగా ఆధారభూతమైనది అనే అర్థం కూడా వస్తుందన్నమాట కులరూపిణి అంటే. ఈ నామ ప్రభావంతో మనము మన తర్వాతి తరాల వాళ్ళకి అనుసరణీయులమైతాము, అలాగే కులరూపముగా నిలబడగలుగుతాము. ఇక్కడ కులరూపము అంటే చెప్పినాను కదా, ఒకటి వంశము అనే అర్థం ఉంది, రెండోటి ఆధారభూతము, వెన్నెముకలాగా అని అనమాట. అంటే తర్వాతి తరాల వారికి మనము ఆధారమయ్యి, అంటే మన పూర్వము మన పెద్దలు ఏదైతే పాటించారో వాటిని మనము పాటిస్తూ సత్కార్యాలు చేస్తూ జీవితం యొక్క సార్థకతను సాధించే ఒక ప్రయత్నం వైపు మన మనసు మళ్ళుతుంది. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలితా సహస్రనామాలు, మనోపరివర్తనలు. అందరూ విన్నందుకు ధన్యవాదములు. నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమందిని సబ్స్క్రైబ్ చేసుకోమని నా తరపున రికమెండ్ చేయండి. తర్వాతి వీడియోలో మరికొన్ని నామాలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.